Friends, welcome to my YouTube channel Nishi Vlogs. Today topic అధికార విభజన 10th క్లాస్ సివిక్స్ బిట్స్. బెల్జియం ఐరోపాలోని ఒక చిన్న దేశం. హర్యానా రాష్ట్రం కంటే చిన్నది విస్తీర్ణ పరంగా. బెల్జియంకు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ మరియు లక్సెంబర్గ్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. బెల్జియం 1 కోటి కంటే కొంచెం ఎక్కువ జనాభాను, హర్యానా జనాభాలో సుమారుగా సగం జనాభాను కలిగి ఉంది. బెల్జియం దేశం మొత్తం జనాభాలో 59% మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడుతారు. మరో 40% మంది ప్రజలు వాలోనియా ప్రాంతంలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడుతారు. మిగిలిన 1% బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు. బెల్జియం రాజధాని నగరమైన బ్రస్సెల్స్లో 80% ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడితే 20% మంది డచ్ భాష మాట్లాడతారు. అల్పసంఖ్యాకులైన ఈ ఫ్రెంచ్ భాష మాట్లాడే సమూహం మిగతా వారి కంటే ధనవంతులు, శక్తివంతులు. దీనివలన చాలా ఆలస్యంగా ఆర్థిక అభివృద్ధి, విద్యను పొందిన డచ్ భాష మాట్లాడే ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. ఇది 1950లలో, 1960లలో డచ్ భాష మాట్లాడే, ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రస్సెల్స్లో 2 సమూహాల మధ్య ఉద్రిక్తత మరింత తీవ్రంగా ఉండేది. బ్రస్సెల్స్లో ఒక ప్రత్యేక సమస్య ప్రారంభమైంది. డచ్ భాష మాట్లాడే ప్రజలు దేశంలో అధిక సంఖ్యాకులు కాగా, రాజధాని నగరంలో మాత్రం అల్పసంఖ్యాకులు. శ్రీలంక ఒక ద్వీప దేశం. శ్రీలంక తమిళనాడు యొక్క దక్షిణ తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. హర్యానాలో మాదిరిగా ఈ దేశంలో కూడా దాదాపు 2 కోట్ల మంది జనాభా ఉన్నారు. సింహళ భాషీయులు 74%, తమిళ భాషీయులు 18% ఇక్కడి ప్రధాన సామాజిక సమూహాలు. తమిళులలో 2 ఉపసమూహాలు ఉన్నాయి. దేశంలోని తమిళ స్థానికులను శ్రీలంక తమిళులు 13% అని అంటారు. మిగిలిన వారి పూర్వీకులు వలస పాలనా కాలంలో తోటలలో కార్మికులుగా పనిచేయడానికి భారతదేశం నుండి వచ్చినందున వారిని భారతీయ తమిళులు అంటారు. సింహళ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది బౌద్ధులు. తమిళుల్లో ఎక్కువ మంది హిందువులు లేదా ముస్లింలు. తమిళుల్లో సింహళీయుల్లో కలిపి 7% మంది క్రైస్తవులు ఉన్నారు. జాతి అనగా ఉమ్మడి సంస్కృతిపై ఆధారపడిన సామాజిక విభజన. శ్రీలంక 1948లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. శ్రీలంకలో సింహళీయులు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు. 1956లో తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. అధిక సంఖ్యావాదం అనగా అల్పసంఖ్యాకుల కోరికలు, అవసరాలను విస్మరిస్తూ అధిక సంఖ్యాకులు తాము కోరుకున్న విధంగా దేశాన్ని పాలించాలనే నమ్మకం. 1980ల నాటికి స్వతంత్ర తమిళ ఈళం లేదా రాష్ట్రం కోరుతూ శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. 2 సమూహాల ప్రజల మధ్య గల అపనమ్మకం విస్తృత సంఘర్షణగా మారింది. ఇది అంతర్యుద్ధానికి దారి తీసింది.
ఈ అంతర్యుద్ధం దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇది 2009లో ముగిసింది. బెల్జియం నాయకులు దేశంలో ప్రతి ఒక్కరూ కలిసి జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి వారు 1970-1993 మధ్య తమ రాజ్యాంగాన్ని 4 మార్లు సవరించారు. అంతర్యుద్ధం అనగా దేశంలోని ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ. ఇది చాలా తీవ్రంగా మారి యుద్ధంలా కనిపిస్తుంది. బెల్జియం, శ్రీలంకల కథనాల నుండి మనం ఏమి నేర్చుకుంటాం? రెండూ ప్రజాస్వామిక దేశాలే. అయితే అధికార విభజన ఎలా అనే ప్రశ్నను ఎదుర్కోవడంలో అవి భిన్నంగా వ్యవహరించాయి. అధిక సంఖ్యాక సమూహం అధికారాన్ని విభజించడానికి నిరాకరిస్తూ తన ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే అది దేశ ఐక్యతను దెబ్బతీయగలదని శ్రీలంక మనకు నిరూపించింది. సముచితమైన అనగా తెలివైన చర్య లేదా లాభ నష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవడం. రాజకీయ అధికారాలన్నిటికీ ప్రజలే మూలం అనేది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహ శాఖ మరియు న్యాయశాఖ వంటి వివిధ ప్రభుత్వ అంగాల మధ్య అధికారం పంచబడుతుంది. మనం దీనిని సమాంతర అధికార పంపిణీ అని పిలవవచ్చు. ప్రతి శాఖకు ఇతర శాఖలపై నియంత్రణ ఉంటుంది. దీనివల్ల వివిధ సంస్థల మధ్య అధికార సమతౌల్యం ఏర్పడుతుంది. ఉన్నత, నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజనను సమాంతరం కాని అధికార విభజన అని పిలుస్తారు. దీన్ని వర్టికల్ అని కూడా అంటారు. 2005లో రష్యా అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు ఇస్తూ కొన్ని కొత్త చట్టాలు చేశారు. Thank you friends. Please subscribe.